ఆస్తి మాది నమస్కారం. నేను మీ విఎస్ఎన్ శర్మ, వేమకోటి వాసుజ్యోతిష్యాల విశాఖపట్నం. ఈరోజు ముఖ్యంగా మనం గురు పూర్ణిమ, ఇది ఎప్పుడు వచ్చిందో చాలామంది అడుగుతున్నారు. ఈ నెల 29వ తేదీ బుధవారం నాడు ఆషాఢ శుద్ధ పూర్ణిమ. దీనినే గురు పూర్ణిమగా మనం భావిస్తాం, చేసుకుంటాం కూడా. దీనికి మరొక పేరు వ్యాస పూర్ణిమ, వ్యాస జయంతి అని కూడా చెప్తుంటాం. ముఖ్యంగా అసలు మనకి గురువుకున్న ప్రాముఖ్యత వేదాల్లో చాలా ముఖ్యమైనది. అందరికీ మీకు తెలిసిందే అది. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షి గురవై నమః. పరబ్రహ్మ స్వరూపమే గురువుగా మనం భావించాం. ముఖ్యంగా వ్యాసుని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటూ ప్రారంభిస్తాం. ఆ సాక్షాత్ నారాయణుడే వ్యాసునిగా జన్మించారని, అక్కడి నుంచి మనకి గురు పరంపర ప్రారంభమైందని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఏమో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అంటూ స్తుతిస్తాం. ముఖ్యంగా వ్యాస మహర్షి జననమే చాలా విచిత్రంగా ఉంటుంది. సత్యవతి పరాశర మహర్షులకి ఒక ద్వీపంలో జన్మించారంట అతను, యమునా నదిలో. అందుకే అతనికి నల్లని వర్ణంతో జన్మించారు. కృష్ణద్వైపాయనుడు, అతని కృష్ణద్వైపాయనుడిని కూడా అంటాం. ముఖ్యంగా అనంతమైన వేదాలని కలియుగములో ఈ మానవుడికి ఆయుష్ తక్కువ, జ్ఞాపశక్తి తక్కువ కాబట్టి అతను ముందరగా ఆలోచించి 4 వేదాల గురించి మనకి అందించారు. అందుకే అతన్ని వేదవ్యాసుడు అని కూడా పిలుస్తాం. చూసారా? అట్లాగే సప్త చిరంజీవుల్లో అతను ఒకరిగా కొనియాడబడుతున్నారు. ఇప్పటికీ బదరికాశ్రమంలో యోగస్థితిలో ఉంటారని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఎవరండి అంటే మనకి గురుగీతలో ఉపనిషత్తు ప్రకారము, స్కాంద పురాణంలో కూడా గు అంటే అజ్ఞానాంధకారం మరియు రు అంటే అంధకారాన్ని తొలగించే వారు, చైతన్యాన్ని ఇచ్చేవారు గురువుగా మనకి సింపుల్గా చెప్పబడింది. ఇంకా ఆచరణలో శ్రేష్ఠుడు, జ్ఞానములో గొప్పవాడు, అలాగే తపస్సులో గొప్పవాడు, ఆచరణలో అతని అసాధ్యవంతుడు, అతను మించిన వారు లేరట, ఆచరణ చేస్తారట. అందుకే అతను ఆచార్యుడు అని కూడా పిలుస్తాం. అందుకే మనకి వేదాల్లో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పారు. అంటే ఆచార్యుడు ఆ దేవునితో సమానంగా మనకి వేదాలు చెప్పకనే చెప్పాయి. ప్రాధాన్యత మనకి వేదాల్లో చెప్పబడింది. మేధా దక్షిణామూర్తి మనకి ఆది గురువుగా చెప్పబడితే, ఆ తర్వాత మనకి జగద్గురువుగా శ్రీకృష్ణ పరమాత్మ మరియు ఆదిశంకరాచార్యుల్ని మనం పూజిస్తాం. ఆ తర్వాత సద్గురువులు చాలామంది ఉన్నారండి. సద్గురువు అంటే ఎవరు? ఇక్కడ సద్గురువు అనేది ఒక టైటిల్ కాదండి. సద్గురువు అంటే తన శిష్యుని యొక్క అంధకారాన్ని, అంటే అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవారే సద్గురువు. అందుకే మనకి సద్గురువుని చెప్తూ ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధి సాక్షిభూతం తం నమామి సద్గురం అన్నారు. ఈ ఎన్ని లక్షణాలు ఉంటేనా సద్గురువు. అంటే సద్గురువు అంటే ఏదో మనకి పద్మభూషణ్ పద్మశ్రీ అని బిరుదులు ఇచ్చినట్టు కాదు అని మనం గ్రహించాలి. ఈ లక్షణాలు అన్నీ ఉంటేనా మనం సద్గురువుగా స్వీకరించాలి అని మనకి వేదాలు చెప్తున్నాయి. సాంప్రదాయంలో కూడా గురువుకు పెద్దపీట వేశారు. అసలు శ్రీ గురు పాదుక అర్చన చేస్తారు వారు.
ఆ పాదుకార్చన చేసిన తర్వాత మాత్రమే పూర్ణ దీక్షాపరులుగా మారి వారు ఆ గురువు ఇచ్చిన నామధేయంతో మనకి భాషిల్లుతారు, కనబడతారు. ఏంటి ఆ నామము? గురుదీక్ష నామము. అంటే బ్రహ్మానందం పరమసగతం కేవలం జ్ఞానమూర్తి అని చెప్పాం కదా. అంటే ఆ బ్రహ్మానందాన్ని అందించే ఆ గురువే, ఆ సద్గురువే అతనికి దీక్షానామధేయం ఇస్తారు. చూసారా? రామానందనాథ, శ్రియా ఆనందనాథ, సుఖ ఆనందనాథ అంటూ ఆనందంని పొందారు కాబట్టి, అమృతాన్ని గోలారు కాబట్టి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ఆ శ్రీ లలితాపరాభట్టారిక దేవత అనుగ్రహాన్ని పొందారు కాబట్టి వారు దీక్షానామం పొందుతారు. అందుకే అలాంటి గురువుని ఆశ్రయించాలి. శ్రీ విద్యలో కూడా పూర్ణ దీక్షాపరులు మాత్రమే ఈ నామం వస్తుంది. తర్వాత అట్లాగే వారు శ్రీ గురు సర్వకారణభూతాశక్తి అంటూ నిరంతరము కూడా ఆ గురువు యొక్క పాదుకలను ఆ సహస్రారంపై ఉన్నట్లు భావిస్తూ ఉంటారు. ఆ గురుపాదికలు ఎవరండి? అమ్మవారివే స్వయంగా. చూసారా? అమ్మవారిని ఆ శ్రీ లలితా పరాభట్టారిని శ్రీ విద్యలో కొలుస్తారు. మనకి లలితా సహస్రనామంలో కూడా ఆ అమ్మవారిని గురుమండల రూపులుగా మనం నామాల్లో వర్ణిస్తాం. అంటే ఎక్కడ చూసినా సరే అమ్మవారే మనకి గురువుగా అక్కడ భాషిల్లుతారు అన్నమాట. ఇట్లా గురు ప్రాముఖ్యతను ఎక్కడ చూసినా, ఏ విద్యలో చూసినా, ఏ శాస్త్రాల్లో చూసినా, ఏ గ్రంథాల్లో చూసినా మన వేద సంస్కృతిలో కూడా గురువుకి అత్యంత ప్రాముఖ్యమైన ప్రాముఖ్యత ఉన్నది. అతనికి పెద్దపీట వేశారు. అలాంటి గురువుని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జీవితంలో గురువుని మించిన వారు ఎవరు లేరు. అందుకే నా గురోధికం అంటూ వారు శ్రీ విద్యా సాంప్రదాయంలో చెప్తారు. గురువుని మించిన వారు లేరు అంటూ. చూసారా? ఇది శాస్త్ర ప్రమాణము, నేను చెప్పింది కాదు. ముఖ్యంగా గురు ప్రాముఖ్యత గురించి గురుగీతలో, స్కాంద పురాణములో, పద్మపురాణములో చాలా గ్రంథాల్లో ఉంది. ముఖ్యంగా గురువు మీ ఇష్టదైవము, కొలుస్తున్న దైవం ఎవరైనా ప్రత్యక్షమైతే ఒకేసారి పక్కపక్కన ఉన్నారనుకోండి, ముందుగా గురువుకి నమస్కరించాలట మన శాస్త్రాలు చెప్పాయి. తర్వాత ఆ ప్రత్యక్షమైన దేవీ లేక దేవతలకి మనం నమస్కరించాలట. అలాగే ఆ గురువే కాశీలో విశ్వనాథుడిగా భావించాలట. గురుపాదుకా తీర్థమే కాశీలోని గంగాజలంగా భావించి తీసుకోవాలని మనకి గురువేదిలో ప్రస్తావన ఉంది. కాబట్టి గురువుని మించిన వారు లేరు. గురు పూజ చేసుకోండి. ఈ గురు పూర్ణిమ నాడు అందరూ కూడా తమకు విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులను, ఆచార్యులను గౌరవించండి. వారికి మీకు తోచిన విధంగా ఫలములు, పుష్పములతో వారికి సమర్పించండి. అట్లాగే దక్షిణ తాంబూలాలు కూడా ఇవ్వండి. వారి యొక్క ఆశీస్సులు పొందండి. అట్లాగే మంత్రదీక్ష తీసుకున్న వారు తమ గురువు దగ్గరికి వెళ్ళి వారి యొక్క పాదుకను లేదా పాదపద్మములకు నమస్కరించి తప్పకుండా వారికి ఆశీస్సులు పొందండి. ఆ యొక్క దేవీ దేవతల అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ మంత్రశక్తి మీకు మరికొంత దిగ్నికృతం అవుతుంది, ఎక్కువ అవుతుందని మనకి గురుగీత చెప్తున్నది. కాబట్టి ఈ సదావకాశం ఎవరు కూడా వదులుకోవద్దు, గురు ప్రాముఖ్యత వదులుకోవద్దు. మన సనాతన ధర్మంలో ఉన్న గురువు యొక్క ప్రాముఖ్యతని ఈరోజు మనందరం కూడా మరొకసారి స్మరణ చేసుకుందాం. అట్లాగే తప్పకుండా మీరు మీ పిల్లలకు కూడా ఈ విషయం చెప్పండి. నెక్స్ట్ తరం కూడా గురువుని గౌరవించే సాంప్రదాయాన్ని వదిలిపెట్టద్దని మీరు మరొకసారి చెప్పాలని కోరుకుంటూ, ధర్మో రక్షిత రక్షిత, ధర్మముని రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అట్లాగే
సనాతన సాంప్రదాయాన్ని కాపాడండి. నా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఉంటే తప్పకుండా పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నమస్కారం.